ఇక నాని అన్న మాత్రం ఈ సినిమాతో చెడలరు, జడలరు, మెడలరు, కొరకరు, ఇస్తారు బట్టలు ఏనుండ్రా నా బతికే నాశనం అయిపోయిందిరా అని ఆయనకు చెప్పుకొని ఆయనే అన్నిట్లో చూడండి నా బతికే నాశనం అయింది, నేను గ్యాంగ్స్టర్ అని చెప్పుకుంటూ ఉంటే అబ్బా వరా నాయన సినిమా చూసామంటే ఖచ్చితంగా చచ్చిపోతామేమో. ఖచ్చితంగా ఆ జడలతోనే 10,000 కోట్లు అంతే. ప్యారడైజ్ సినిమా చెప్తాను ప్యాన్ ఇండియాలో ఇప్పుడు నాని అన్న ఈ సినిమాతో ప్యాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ అయిపోతాడు. ఈ సినిమాతో 1,00,000 కోట్లు టార్గెట్ కొట్టేస్తాడు. 1,00,000 కోట్లు ఇప్పటిదాకా ఇలాంటి ట్రైలర్ ఇలాంటి టీజర్లు ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ ఆయన ఈ సినిమాలో కూడా ఏంటంటే తాతగా గ్యాంగ్స్టర్గా చేశారంటే బాగుంటుంది చూద్దాం. కాబట్టి మోహన్ బాబు గారు ఏ సినిమాలో ఉన్నా సరే అతను డైలాగులు, యాక్టింగ్, కామెడీలు ఓరన్ ఆయన సినిమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్. నేను ఆయన సంపూర్ణేష్ బాబు గారు కామెడీ కానీ కాదు గ్యాంగ్స్టర్గా ఓరైనా మర్డర్లు చేస్తున్నాడు, చంపుతున్నాడు. ఏంది పోయేది సంపూర్ణేష్ బాబు అన్న అన్యాయం గౌరవన్న నిన్ను కామెడీ కానీ కాదు గ్యాంగ్స్టర్గా, రౌడీగా, విలన్గా ఓయమ్మా భయం వేసిపోతున్నా నేను చూస్తూ ఉండేసేపు. ఇంకా నాని అన్న ముఖ్యంగా నాని కూడా అంతే. మనము అబ్బా ఎంత సైలెంట్, చాలా సైలెంట్. ఎన్ని సినిమాలు ఇంకా అయినవి. అలాంటిది ప్యారడైజ్ సినిమాలో ఆ సాంగ్ చేశాడమ్మా. అదేంటి ఆ కింద కూర్చొని అసలు ఆ కాళ్ళైనా లారెన్స్ ప్రభుదేవా గుర్తు చేసుకున్నా నేను. అయితే మాత్రము ఈ సినిమా మాత్రము ఓ లెవెల్లో ఉంటుంది. అన్ని సినిమాల కంటే నాని సినిమా ఓ రేంజ్లో ఓ లెవెల్లో ఉండబోతుంది. ప్యారడైజ్ బిర్యానీ తింటారు కదా, చేతులు మరీ నాక్కొని తింటారు కదా, అలాగే ఈ సినిమా కూడా హై లెవెల్లో ఉండబోతుంది. ప్యారడైజ్ బిర్యానీ తినేసి మీరు సినిమా రిలీజ్ అయిన వెంటనే అక్కడ బిర్యానీ తిని ప్యారడైజ్ సినిమాకి వెళ్ళాలని అందరికీ. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ప్యారడైజ్కి వెళ్ళిపోతారంట. మరి అంతే, మరి చచ్చిపోయి ప్యారడైజ్ అంతే. ప్యారడైజ్ సినిమాకి వెళ్ళే ముందు బిర్యానీ తిని వెళ్ళండి. ప్యారడైజ్ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా బిర్యానీ తినాలి మీరు అందరూ అని నేను కోరుకుంటున్నాను. సో అందులో 2 జళ్ళతో కనిపిస్తూ ఉన్నాడు కదా, అందరూ ఏమంటున్నారంటే లైక్ ఒక గే క్యారెక్టర్, ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లో రాబోతున్నాడు అని చెప్పేసి ట్రోలింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఏంది నిజంగానే గే క్యారెక్టరే అంటారా? కాదు, అది ఒక ట్విస్ట్ అన్నమాట. అంటే నా 6th సెన్స్ ప్రకారం నేనేం చెప్పబోతున్నానంటే ఆ సినిమా అంటే అలాంటి వాళ్ళ కోసం తీశారేమో ఈ సినిమా, నానిగారు యాక్టింగ్ చేశారేమో వాళ్ళకి అని చెప్పేసి నాకు 6th సెన్స్ వస్తుంది. కాకపోతే ఆ యాక్టింగ్ మాత్రము నానిగారికి లేదు. మా ట్రోల్ చేయకండి దయచేసి. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. సినిమా చూడకుండా ఎవ్వరు దయచేసి మాట్లాడాలి. ఇట్లాంటి రోల్స్ చేయాలంటే మీరు చెత్త ఐడియాలు పెట్టుకొని చెత్త ఊహాగానాల్లో మొత్తం ఇది ప్రచారం చేసి పెంట చేయకండి అమ్మా, నేను చెప్తున్నాను. ఇట్లాంటి సినిమాలు నార్మల్గా అంటే ఏ హీరో కూడా అలాంటి రోల్స్ చేయరు. అప్పట్లో గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ఒక సాంగ్లో చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి క్యారెక్టర్ ఎవరు కూడా అమ్మాయి వేషంలో వేసుకొని. సో అప్పట్లో నరేష్ గారు చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. అది ఎందుకంటే దానికి స్టోరీకి తగ్గట్టు మహిళలు దేంట్లో తక్కువ కాదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారు మన నరేష్ గారు సీనియర్ నరేష్ గారు తీశారు. కానీ ఇలాంటి సినిమాలు ఈ విధంగా నానికి క్యారెక్టర్ ఇవ్వరు. మీరేం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా డిఫరెంట్గా ఉండబోతుంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. కలెక్షన్ల పరంగా కూడా అడిగారమ్మా నన్ను. వానాదేవుడు ఎలా మనకి కురిపిస్తాడో అలాగే కలెక్షన్ పరంగా కూడా అలాగే ఉండబోతుంది ఈ సినిమాకి, ప్యారడైజ్ సినిమాకి, నాని గారి సినిమాకి. సో మొత్తం మీద ఓవరాల్గా అయితే అంటే ఇప్పుడు వచ్చే సినిమాలలో ఇది ఒక డిఫరెంట్ కేటగిరీ ఫిలిం అని అంటారు. అంతే. దీంట్లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఉన్నారంట. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఉన్నారు అంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ఇరగదీస్తుంది. మామూలుగా ఇరగదీయదు. మోహన్ బాబు గారి గురించి తక్కువ అంచనా వేయకూడదు. ఆయన డైలాగులు కానీ ఆయన యాక్టింగ్ కానీ మామూలుగా ఉండబోదు. ఈ సినిమాలో కూడా మంచి సినిమాల్లో ఆయన చూసా నేను. ఎన్నో సినిమాలు హిట్ సినిమాలు ఆయనవి. సో ఇందులో ఆయన పెద్ద విలన్ అని చెప్పేసి పేరు వినిపిస్తూ ఉంది. విలన్గా వేసిన తండ్రి క్యారెక్టర్ వేసిన దేంట్లో తగ్గరు మన మోహన్ బాబు గారు. ఇంకా యాక్టింగ్గా అదర కొడతారమ్మా.